హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి నేను చేంజ్ చేయడం జరిగింది. ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, ఏం చేంజ్ చేశాను అనేది వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి వ్లాగ్ అనమాట. సో ఇదైతే మధ్యలో మొత్తం తీయలేదు. ఈవినింగ్ శిశాంత్కి భోగిపల్లి చేసే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ మార్నింగ్ నేను ముగ్గు వేస్తున్నప్పుడు అనమాట. అప్పుడు క్లిప్ తీయటం జరిగింది. నాకు వచ్చిన ముగ్గులు అంతంత మాత్రము, దాన్ని వేస్తూ అంటే ఫోన్లో చూసి వేస్తూ ఉన్నాను అనమాట. ఇక మధ్యలో మా ఆడొచ్చి మొత్తం ఆగం చేశాడు. నన్ను అసలు ముగ్గు కూడా సగం కూడా అవ్వకముందే మొత్తం చెరిపేశాడు అనమాట. ఇక మా ఆవిడతో ముగ్గేయటం అంటే అలా ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీతో చాలా విషయాలు చెప్తూ ఉంటాను. చాలా ఏం చేంజ్ చేశాను ఏంటనేది, ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. సో గైస్, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ఈవినింగ్ అయితే శిశాంత్కి భోగిపల్లి పోయటానికి అయితే ఇంకా వాడికి ఫస్ట్ రెడీ చేస్తుంటే వాడికైతే కుర్తా తీసుకున్నాను. వాడికి ఏంటో ఈ పంచా కుర్తా అవి ఏంటో నచ్చవన్నమాట చిన్నప్పటి నుంచే. ఇక వాడు అది వేయగానే చికాకు పడి బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఇక ఆంటీ వాళ్ళని అయితే పిలిచేసి వాళ్ళకైతే కొంచెం బొట్టు గంధం అయితే పెట్టామన్నమాట. ఇక వాడు శిశాంత్ గడు ఏడుస్తున్నాడని వాళ్ళ నాన్న అయితే కిందకి తీసుకెళ్ళి ఏదో మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడు. వాడికి ఏంటంటే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి, కేక్ వస్తుందని చెప్పి తీసుకొచ్చేసరికి వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెంసేపు నవ్వుతూ ఉన్నాడనమాట. ఇక ఈ ఆంటీ వాళ్ళని ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వీళ్ళని పిలుస్తాను కదా, నాకు వీళ్ళే తెలుసు. సో వాళ్ళు కూడా నేను పిలిచిన ప్రతి ఫంక్షన్కి పాపం వస్తూ నన్ను అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, శిశాంత్ గాడైతే వాళ్ళ నాన్న చెప్పిన మాటలకి నమ్మేసి మంచిగా హ్యాపీ మూడ్లోకి వచ్చి నవ్వుతూ ఉన్నాడనమాట. అక్కడ కేక్ పెట్టమని చెప్తూ ఉన్నాడు వాడైతే. ఇక వాడు నవ్వినంత సేపులో మనం ఫంక్షన్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి హడావిడిగా చేస్తూ ఉన్నాను. ఇక కొన్ని పిక్స్ అయితే వాడిని తీసాను అనమాట. వాడు మంచి పోజులు ఇస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు. కొంచెం సేపే ఉంటాడనమాట. వాడికి ఇంకా అర్థమవుతుంది తర్వాత కేక్ రాదని చెప్పేసి. ఇక చూడండి, ఇంకా భోగిపల్లి వీడియో వచ్చేసరికి అంటే లాస్ట్ వరకు అయితే చూడండి, మొత్తం వీడియో అయితే తీసాను. ఇక మన ఛానల్ విషయానికి వస్తే, ఇంతకుముందు శిశాంత్ పేరుతోనే నేను అయితే ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది కదా. సో శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఉండేది. కానీ నాకు ఈ 1 year అవుతుంది, 1 year పైన అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. కానీ ఎందుకనో తెలియదు, నేను చూసిన వాటిల్లో పిల్లల ఛానల్స్కి ఎక్కువ వ్యూస్ ఉండవని చెప్పేసి విన్నాను, చూశాను. సో అందుకని నా ఛానల్కి నేమ్ మారుద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్ని వ్లాగ్స్ తీస్తాను కదా. సో పిల్లలవి తక్కువ ఉంటే మన డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఇక నేనైతే నేమ్ చేంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మా అత్త వాళ్ళ అమ్మాయి అయితే ఈ నేమ్ అయితే చెప్పిందనమాట. గుజరాత్లో తెలుగు అమ్మాయి అని చెప్పేసి నాకైతే సజెషన్ ఇచ్చింది. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఆ పేరు. సో ఈ నేమ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో అయితే చెప్పండి, మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. అంటే నేను గుజరాత్లో ఉంటాను కదా, అందుకని చెప్పేసి దానికి రిలేటెడ్గా గుజరాత్లో తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఆ ఐడియా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కంపల్సరీగా నాతో అయితే షేర్ చేసుకోండి. అంటే నేను పెట్టిన నేమో కరెక్టా కాదా, నచ్చిందా లేదా, అందరికి బాగా నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే వాడికి భోగిపళ్ళు పోస్తూ అన్ని అంటే ఈ పండగకి అయితే మా ఇంటికి మా అత్తయ్య మామయ్య అయితే వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు పండగ అంటే ఎవరు లేకుండా అలా మేము ఇద్దరమే చేసేవాళ్ళము. ఈసారి వాళ్ళు కూడా వచ్చేసరికి మా ఇంట్లో పండుగ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ఇక శిశాంత్ గారు అయితే ఇంకా స్టార్ట్ చేశాడు. వాడికైతే కేక్ రాలేదు అన్న ఫీలింగ్ అయితే తెలిసిపోయింది. ఇంకా అందుకని కూర్చోకుండా ఏడుపు అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా అందరూ అలా తిప్పి భోగిపళ్ళు పోస్తూ ఉంటే వాడికేమో ఇరిటేషన్ వస్తుంది. ఆ భోగిపళ్ళు ఆ రేగిపళ్ళు అవన్నీ మీద పడి అక్షంతలు అవన్నీ పడుతుంటే వాడికి కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇక ఆంటీ వాళ్ళందరూ కూడా మొత్తం దిష్టి తీస్తారు కదా భోగిపళ్ళతో, అలా అయితే తీసి అందరూ అయితే ఆశీర్వదించారనమాట శిశాంత్ని. వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్లో వీళ్ళకి ఇవన్నీ నార్త్ వైపు ఇవన్నీ ఫెస్టివల్స్లో పొంగల్కి ఇలా అయితే చేయరనమాట. ఓన్లీ కైట్ ఫెస్టివలే ఉంటుంది. అది భోగి రోజు మాత్రమే కైట్స్ అనేవి ఎగరేయటం జరుగుతుంది. ఇంకా తర్వాత 2 రోజులు ఏముండదు, చాలా కామ్గా ఉంటుంది అనమాట. ఆ భోగి రోజే కొంచెం ఆ డీజేలు అవి పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ గాలిపటాలు అయితే ఎగరేస్తూ ఉంటారనమాట. మన వైపు అయితే సంక్రాంతి పెద్ద పండగ కదండి, చాలా అంటే చుట్టాలతో ఇంట్లో చాలా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అలా ఏమీ ఉండదు.
అంటే వీళ్ళకి నేనైతే ఈ భోగిపళ్ళు అయితే పరిచయం చేశాను అనమాట. వీళ్ళకి కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది వీళ్ళకి. తర్వాత ఇంకా ఈ ఇయర్ కూడా పిలిచాను కదా, లాస్ట్ ఇయర్ కొత్తగా అనిపించింది, ఈ ఇయర్ అలవాటు అయిపోయింది అనమాట. వీళ్ళు కూడా మన ట్రెడిషన్ని చాలా మంచిగా ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఈసారి లాస్ట్ టైము ఎలా చేసాం ఏంటనేది వాళ్ళైతే మంచిగా గుర్తుంచుకున్నారు. ఈసారి చెప్పకుండానే వాళ్ళైతే చేశారనమాట. ఇక లాస్ట్కి అందరూ భోగిపళ్ళు పోసిన తర్వాత మేమైతే ఇంక ఫొటోస్ అయితే దిగాము. ఇక ఛానల్ విషయానికి వస్తే గాయస్, నేనైతే ఒక మంచి హోప్తో మంచి రోజున ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. ఇక మీరు కూడా మీ చేతుల్లోనే ఉందన్నమాట. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు చెప్పండి. నేనైతే ఎలా ఏం చేంజ్ చేసుకోవాలనేది అయితే నేనైతే మీ ఇచ్చే సజెషన్తో నేనైతే చేంజ్ చేసుకుంటాను. ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్, ఇక వచ్చిన వాళ్ళకైతే పండు తాంబూలం అయితే ఇచ్చాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి మన వైపు ఏదైనా ఫంక్షన్ ఉంటే కంపల్సరీగా పండు తాంబూలం అనేది ఇస్తాం కదా, కానీ వీళ్ళకి ఇవన్నీ కూడా నేనే పరిచయం చేశాను. వాళ్ళకి ఈ ట్రెడిషన్ అయితే తెలియదు అనమాట. ఇక అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేశారు. వచ్చిన వాళ్ళకి కొంచెం ఏదైనా టిఫిన్ టైప్లో పెట్టాలి కదా, అందుకని చెప్పేసి మన ఫుడ్ అంటే మన పండక్కి మన పిండి వంటలు అయితే వండుకుంటాము, దాన్ని వాళ్ళకైతే టేస్ట్ చూపించాలని అవన్నీ పెట్టామన్నమాట. అత్తయ్య వాళ్ళు వస్తూ అరిసెలు అయితే తీసుకొచ్చారు, పూతరేకులు అవన్నీ తీసుకొచ్చారు. సో వాళ్ళకైతే ఇవి తెలియదు అనమాట. ఆ చక్రాలు అంటే నేను ఇంట్లో చేశాను. సో ఇవన్నీ టేస్ట్ చూపిద్దామని చెప్పేసి అవొకటి కొంచెం పెట్టి వాళ్ళకైతే ఇచ్చామన్నమాట. అవి చూడంగానే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అయితే ఫీల్ అయ్యారు. అవి పూతరేకులు అయితే చాలా కొత్తగా అనిపించినాయి అంట. అవి ఎలా చేస్తారు ఏంటనేది మొత్తం అడిగారు. అంటే ఫస్ట్ టైం చూసారు కదా, వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది. ఒక ఎలా అంటే మన వైపు పిండి వంటలు కూడా వాళ్ళకి టేస్ట్ చేయించాం అనమాట. ఇక వెళ్తూ ఏంటంటే వాళ్ళు అంటే బాబు కోసం వచ్చారు కదా, వాడికి ఏదైనా బొమ్మ కానీ ఏదైనా తీసుకోమని చెప్పేసి వచ్చినప్పుడల్లా వాడికి అలా కొంచెం డబ్బులు అనేది వాడి చేతిలో పెడుతూ ఉంటారు. వాళ్ళ సంప్రదాయం అంట అది. అంటే ఒట్టి చేతులతో వెళ్ళరంట. ఇక ఎంత వద్దన్నా కూడా వాళ్ళు అలా అంటే ఇచ్చే వెళ్తారనమాట. ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వచ్చేసాడనమాట. ఇక శశాంత్ గాడికి ముందు ఆ డ్రెస్ అయితే ఇప్పేసాను. వాడు చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు. ఇక వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయితే తీసుకొని వాళ్ళ తాతయ్యకి వాళ్ళ నాన్నకి పంచుతున్నాడు అనమాట. మాకైతే ఇవ్వలేదు. సో ఇక భోగి రోజు మా భోగి పళ్ళు శశాంత్కి అయితే ఇలా చేయడం జరిగిందనమాట. వీడియో ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.